క్రితం జరిగిన సంఘటన అది. ఈజిప్టు అనే గొప్ప సామ్రాజ్యం ఉండేది. ప్రపంచంలోనే గొప్ప సామ్రాజ్యంగా పేరుగాంచింది ఆ దేశం. కొన్ని వేల ఏండ్ల క్రితమే తరగని సంపద, అత్యాధునిక నాగరికత, వ్యాపార రంగంలో ముందు ఉండే దేశం ఆ ఈజిప్టు దేశం. ధనధాన్యగారాలతో విలసిల్లుతున్న దేశంలో ఉన్నట్టు ఉండి కరువు అనే కారు చీకటి కాటు వేసింది ఆ దేశాన్ని. కానీ ఆ దేశం కరువు వస్తుంది రాబోయే రోజుల్లో అని ముందే పసిగట్టి విస్తారమైన ధాన్యాన్ని, సంపదని దాచిపెట్టుకున్నారు ఆ దేశపు అధికారులు. ఆ దేశం చుట్టుపక్కల ఉన్న దేశాలు అన్ని కరువు దెబ్బకి అలమటించిపోయాయి. ఆ అలమటించిన దేశాలలో కానాను అనే దేశం ఉంది. ఆ కానాను దేశంలో నుంచి 66 మంది ఈ ఈజిప్టు నగరాన్ని ఆశ్రయించారు. ఆ 66 మంది ఒకని సహాయంతో దేశంలోకి ఎలాగోలా చేరుకున్నారు. సహాయం చేసిన వాని కుటుంబంతో సహా ఇప్పుడు 70 మంది ఆ దేశంలో గోషాను అనే ప్రదేశంలో నివసిస్తున్నారు. ఆ ప్రదేశంలో పంటలు సమృద్ధిగా పండుతాయి. ఆ గోషానులో నీరు సమృద్ధిగా దొరుకుతాయి. అందుకే ఆ ఒక్కడు తెలివిగా ఆలోచించి వారిని ఆ ప్రదేశంలో పెట్టాడు. కాలం గడుస్తున్న కొలది 70 మంది కాస్త లక్షల జనంగా మారిపోతున్నారు. విస్తరించి బలంగా మారిపోతున్నారు. 66 మందికి సహాయం చేసిన వాడు మహానుభావుడు, మహా తెలివితేటలు గలవాడు. అతను బ్రతికి ఉన్న రోజులు అన్నీ ఆ జనాంగానికి ఎటువంటి ఆపద లేకుండా ఉండేది. ఎప్పుడైతే అతను చనిపోతాడో ఆ జనాంగానికి చెడ్డ రోజులు మొదలయ్యాయి. కానీ అక్కడ ఉన్న ఈజిప్టు జనాలకి భయం పట్టుకుంది. ఆ జనాంగం విస్తరిస్తూ ఉంటే ఆ ఈజిప్టు రాజ్యం అంతా కలిసి ఈ జనాన్ని బానిసలుగా చేసి హింసించడం మొదలుపెట్టారు. అంతటి కఠినమైన బానిసత్వంలో కూడా ఎందుకో తెలియదు మగపిల్లలకి ఎక్కువగా జన్మనిచ్చేవారు. ఇది గ్రహించిన ఈజిప్టు రాజ్యం అధికంగా భయపడింది. ఎక్కడ మగజాతిని కని ఎక్కువ అభివృద్ధి చెంది వారి దేశం మీద తిరగబడతారోనని వారిని అరికట్టాలని, ఆ బానిసలకి పుట్టిన మగ సంతానాన్ని చంపేయాలని ఆ ఈజిప్టు దేశం అనుకుంది. జాలి, కరుణ, దయ లేకుండా ఆ బానిసలకు పుట్టిన మగ సంతానాన్ని చంపడం మొదలుపెట్టారు. అలా ఆ బానిసలు రోదనతో వారిని రక్షించే నాదుడు లేకపోతాడా అని కాలాన్ని కన్నీళ్లతో వెళ్ళబుచ్చుకున్నారు. కాలం గడుస్తూనే ఉంది. సుమారు 4000 సంవత్సరాలు కటిక బానిసత్వంలో ఉన్నారు. ఏడవడానికి కన్నీళ్లు లేక అరువుకు తెచ్చుకోవాల్సి వచ్చిన సమయం. ఆదుకునే నాదుడి కోసం ఆకాశం వైపు చూసి చూసి మెడలు అలసిపోయి నేలకి పరిమితమైన చూపులు. చావడానికే బ్రతికి ఉన్నాం, ఎలాగూ పుట్టాం కదా, చావు వచ్చేదాకా బ్రతకాలని చావు కోసం బ్రతికే జనాలు. ఇదంతా ఎందుకు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మీరు ఒక పండుగ గురించి తెలుసుకోవాలి. ఆ పండుగ ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించింది. ఆ పండుగ ప్రత్యేకతను ప్రపంచం తెలుసుకోవాలి. ఆ పండుగ ఇప్పుడు ఆచరించేవారు లేరు. ఆ పండుగ ఆనవాళ్ళు ఇప్పుడు లేవు. కానీ ఆ పండుగ పుట్టుక అంతం మీకు తెలియాలి. మీరు తెలుసుకోవాలి. ఆ బానిసల అర్థనాదాలు వినలేక ప్రకృతి సైతం దేవునికి ఎన్నో ఉత్తరాలు రాసింది. మొత్తానికి మహాదేవుడు ఆ జనాన్ని రక్షించడానికి రంగం సిద్ధం చేశాడు. ఆ బానిసలు అప్పటికే కారు చీకటులోకి జారుకున్నారు. కారణం, ఆ బానిసల స్త్రీలు దేవుణ్ణి ఒకటే వేడుకునేవారు, మాకు విముక్తి రాకపోయినా పర్వాలేదు కానీ మాకు మగ సంతానం మాత్రం ఇవ్వద్దు అని. అలా ఎన్నో రోజులు గడిచాక ఆ బానిస బురద జీవితాల్లో ఒక తామర పువ్వు పూసింది.
దేవుడు ఆ బానిసలని రక్షించడానికి ఆ ప్రాంతంలో ఒక పసిబాలుణ్ణి పుట్టించాడు. ఆ పసిబాలుడు బానిసల దగ్గర ఉంటే ప్రమాదం పొంచి ఉంది. ఆ పసిబాలుణ్ణి ఆ బానిసల దగ్గర కాకుండా ఈజిప్టు అంతఃపురంలో పెంచాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఆ బాలుడు పెరిగి పెద్దవాడు అయి రాజభోగాలను వదిలిపెట్టి ఆ బానిసలను రక్షించాలని అనుకుంటాడు. ఒకానొక రోజు ఆ విషయం ఈజిప్టు రాజుకి తెలియడం మూలాన అతను ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోతాడు. ఇప్పుడు ఆ బానిసలు నిస్సాయంగా పడిపోయారు. రక్షణ లేక సుమారు 80 సంవత్సరాలు అతను దూరం అయ్యేసరికి మళ్ళీ గోషానులో చీకటి అలుముకుంది. ఇప్పుడు వారిని కాపాడటానికి పారిపోయిన వ్యక్తిని మరలా సందర్శిస్తాడు. వారిని కాపాడటానికి ఒక సాధనంగా వాడుకోవడానికి మరలా ఈజిప్టు దేశానికి తీసుకొని వచ్చాడు. ఈజిప్టు రాజు దగ్గరికి వెళ్ళి అతడు ఈ దేశంలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి మీకు బానిసలుగా ఉన్న ఈ జనాలకి విముక్తి కలిగించాలని, వారి దేవుడు వారికి నూతన జీవితాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాడని చెప్పాడు. అది విన్న ఫరో రాజు, జనాలు వెళ్ళిపోతే ఆ దేశం ఆదాయం పడిపోతుంది, వారికి సేవలు చేసేవారు లేరు, వారు సుఖంగా బ్రతకాలి అంటే ఆ బానిసలు ఆ దేశంలోనే ఉండాలి. అది గ్రహించిన ఈజిప్టు రాజు, ఆ దేవుడు ఎవరో నాకు తెలియదు, ఇక్కడ ఉన్న ఆ బానిసలకు నేనే దేవుణ్ణి అని అతన్ని బయటికి వెళ్ళగొట్టారు. ఎర్రటి కాంతిలో నిప్పు రవ్వలు విరజిల్లుతూ మహారౌద్రవంతో మహాదేవుని కోపం ఈజిప్టు మీదకి వచ్చింది. మహారోదన పుట్టించే అతి భయంకరమైన 10 తెగుళ్ళు ఆ ఈజిప్టు రాజ్యం మీద విలయ తాండవం చేస్తున్నాయి. అప్పుడు తెగుళ్ళల్లో ఒక్కొక్క తెగులు రాజ్యం వెళ్తున్నాయి. అయితే అన్ని తెగుల్లో మీకు ఒక్క తెగులు గురించి మాత్రమే చెప్తున్నా. మీరు ఆ ఒక్క తెగులు గురించి తెలుసుకోవాలి. నేను చెప్పిన మహాపండుగ గొప్పతనానికి ఈ తెగులికి ముడిపడి ఉంది. ఈ తెగులు, ఆ పండుగ పుట్టుక ఒకే రోజు ఒకే చోట పుట్టాయి.